ఒకడు వచ్చాడు, ఇంకా ఇద్దరు వెనకాల ఫోటోలు దిగుతున్నాడంట. నేను ఇంకా ఇంత లేట్ ఏంటి, ఆడ కింద పడ్డారేమో అనుకున్నా నేను. లెట్స్ గో. ఓకే ఓకే. హ్యాంగింగ్ బ్రిడ్జ్ దగ్గరికి పోదాం అనుకుంటే ఫుల్ మారుమూల ఉన్నట్టుంది అది హ్యాంగింగ్ బ్రిడ్జ్. ఎంత పోతూనే ఉంది. ఇంకా ఇంత కార్నర్కి వచ్చినాం, ఇంకా ఎక్కడుందబ్బా? ఓ అక్కడ ఉంది. అదో వచ్చేసాము. ఫస్ట్ లొకేషన్కి వచ్చేసినాం. వెనకాల ఉంది కదా అదే హ్యాంగింగ్ బ్రిడ్జ్, వెళ్దాం దాని మీదకి. ఈరోజు కూడా ఎవరో వెడ్డింగ్ షూట్ తీసుకుంటున్నారు. ఏంటో ఏడకి పోయినా ఫోటో షూట్, వెడ్డింగ్ షూట్ అదే కనిపిస్తుంది. నిన్న ఒకటి, ఈరోజు ఒకటి. You want to jump? If it was deep, you will jump. ఈ ఫైడ వెయిట్ చేస్తున్నాం, ఇంకా వాళ్ళది అయిపోతే వెళ్దామని. మేము కూడా మొదలు పెట్టేకి బాగా ఊగుతుంది బ్రిడ్జ్, డిగుడుగుడుగుని. ఇక వాళ్ళని దాటుకొని అటు సైడ్ వెళ్తున్నాం. కొంచెం దూరం వెళ్ళిపోదాం. వాళ్ళ ఫోటోలు తీసుకుంటుంటారు, మనం వీడియోలు తీసుకుంటుంటున్నాం. కొంచెం ఊగుతుంది. చూడండి హ్యాంగింగ్ బ్రిడ్జ్, ఆ పక్క అంత ఎండ ఉంది కదా, ఇటు సైడ్ చూడండి సూపర్గా ఉంది. మొత్తం చెట్ల మధ్యలో చల్లగా ఉంది. ఒక పరుపు ఉంటే ఇడ వేసుకొని నిద్రపోవచ్చు. నైస్. చూడండి వాళ్ళు మంచిగా ఏదో ఆడుకొని ఫోటోలు తీసుకుంటున్నారు. తీసుకొని నేను చెట్టు కిందకి వచ్చి కూర్చున్నా ఇదే బ్రిడ్జ్ మీద. నెక్స్ట్ స్టాప్ కొంచెం తిండి తినాలా. తిండి తినేసి ఉడిపి ఇప్పుడే లంచ్ చేసాము. ఇక లంచ్ చేసి ఏ బీచ్కి వెళ్ళాలని డిస్కషన్ పెట్టుకొని డిసైడ్ అయ్యామన్నమాట. మరీ ఫేమస్ బీచ్ అయితే అక్కడ క్రౌడ్ ఉంటారేమో అని చెప్పి కొంచెం రిమోట్ బీచ్ని సెలెక్ట్ చేసుకున్నాం. దాని పేరు ఎర్మల్ తెంకా బీచ్ అని. అక్కడ ఇప్పుడు ఇంకా స్ట్రైట్ అక్కడికే. లెట్స్ గో. ఈ ప్లేస్ చూడండి, నిన్నటి నుంచి తిరుగుతున్నాం కదా ఇక్కడ ఘాట్స్లోనే, అయినా కూడా ఈ కలసాల ఉండే ప్లేస్ మస్తు ఉంది చూసేకి. ఇప్పుడు ప్రెజెంట్ వెళ్ళిపోయినాయి, కొంచెం గ్యాప్ వచ్చినట్టుంది. చూడండి జస్ట్ ఈ సెక్షన్ మొత్తము, కలస సెక్షన్ మొత్తం వావ్ అంటే వావ్. ఇంకా ఇక్కడ వాన లేకుండానే సూపర్గా అనిపిస్తుంది. ఇన్ కేస్ రెయిన్ కూడా స్టార్ట్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెలే ఇక్కడ. ఇక నేనేం సొల్లేం చెప్పదలుచుకోలే, సీనరీని పెడతాను, ఎంజాయ్.
ముందు చూడండి లొకేషన్, అక్కడక్కడ ఒక్కొక్క ఇల్లు ఉంది. అలాంటి ఒక ఇల్లు కట్టుకొని జీవితాంతం బతికేచ్చాడు. చెక్ పోస్టు ఓకే. మధ్యలో ఈ కుద్రేముఖ ఫారెస్ట్ రేంజ్ వచ్చింది. ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుందంట. అబ్బో, హోటల్స్ 200 చార్జెస్ ఆడ ఉన్నాయి చూడండి. షుడేమో ఓకే. వెళ్దాం ఇంకా. ఏంటి నేషనల్ పార్కా? ఓకే, ఇది నేషనల్ పార్క్ అంటప్ప. ఇంకా చార్జెస్ ఇందాక కొంచెం ముందు వీడియోలో ఉన్నాయి కదా, అవి చార్జెస్. చూద్దాం ఏమన్నా కనిపిస్తాయమ్మా. పులి కనపడకుండా